నిజానికి కీర్తన గ్రంథం మనం అందరం చదువుకోవడానికి ఈజీగా ఉండే చాలా చక్కటి గ్రంథం. ఆదరణలో మనకెంతో సహాయపడేది. కష్టాల్లో, బాధల్లో దేవుడు ఎవరో వివరించేది కీర్తనల గ్రంథం. భక్తులు వారు అగాధ స్థలాల్లో నుండి వారు విన్నపాలు చేసినప్పుడు ప్రభు విని వారికి సమాధానం ఇచ్చాడు. కీర్తనల్లో ఆదరణ కీర్తనలు ఉన్నాయి, ప్రార్థనా కీర్తనలు ఉన్నాయి, స్తుతి కీర్తనలు ఉన్నాయి, విలాప కీర్తనలు ఉన్నాయి, ఇంకెన్నో రకాల కీర్తనలు మనం చూస్తాం. ఈ కీర్తనల గ్రంథం 150 కీర్తనలు ఉన్నాయి కదా. దానిలో ప్రథమ స్కందం మొదటి 2 కీర్తనలు కలిపి హెబ్రీ బైబిల్లో ఉంటాయి అని పండితులు చెప్తారు. ఈ మొదటి 2 కీర్తనలు కలిపే ఉంటాయి కాబట్టి ఈ యూదులు దీన్ని కలిపి చదువుకుంటారు. మొదటి కీర్తనను మనం చూస్తే ఎవరు ధన్యులో చెప్తూ వచ్చాడు. 2వ చరణం చూడండి, 1-2లో ధర్మశాస్త్రముందు ఆనందించేవాడు, దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యులు అనే దానితో ప్రారంభమై 2వ కీర్తన చివరి మాట చూడండి, ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అన్నాడు. ఇది ధన్యతతో లేదా ఆశీర్వాదంతో ప్రారంభమై ఆశీర్వాదంతో ముగిసే కీర్తనగా మనం దీన్ని చదువుకుంటూ ఉన్నాం. మొదటి కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నైతికమైన మహిమను మనం చూస్తాం. హిజ్ మారల్ గ్లోరీ. నైతిక మహిమ అంటే భూమి మీద ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన క్యారెక్టర్ యొక్క మహిమ. చాలాసార్లు ఆయన మహిమను విడిచిపెట్టి వచ్చాడు అనే మాట వింటా ఉంటాం, కానీ బైబిల్లో అలాంటి ప్రస్తావన ఎక్కడా కనపడదు. తండ్రి రొమ్మును విడిచిపెట్టి వచ్చాడు, ఆయన మహిమాస్వరూపి. శరీరధారిగా ఉన్న ఆయన మహిమాస్వరూపి. అందుకే భూమి మీద ఆయన మహిమతో ఉన్నట్లుగా మనం చూస్తాం, కానీ శరీరముతో కప్పబడి ఉండడాన్ని మనం గ్రహిస్తాం. మొదటి కీర్తనలో ఆయన నైతికమైన మహిమ, ఆయన క్యారెక్టర్ ఎలాంటిదో చూడండి. 2వ కీర్తనకు వచ్చేసరికి ఆయన పని యొక్క మహిమ, ఆయన గుణము యొక్క మహిమ. 2వది ఆయన పని యొక్క మహిమ, గుణములో మహిమ కలిగిన వాడు. ఆయన పనులను చూడండి, పని అంతటిలో కూడా ఆయన మహిమ కలిగిన వాడుగా మనం చూస్తా ఉన్నాం. మొదటి కీర్తనలో ఆనందించే ప్రభుని మనం చూస్తున్నాం. 2వ కీర్తనలో ప్రభుని రాజుగా మనం చూస్తున్నాం. 6వ చరణం చూడండి, 2:6, నారాజును అని ఆయన అన్నాడు. నారాజును అని ఆయన అంటున్నాడు. ఆయన ఆనందించేవాడు, అలాగే రాజుగా మనం చూస్తున్నాం. మొదటి కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన యొక్క మానవతత్వాన్ని మనం చూస్తున్నాం. శరీరధారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడే, ఆ మానవ తత్వాన్ని గురించి మొదటి కీర్తనలో మనం చూస్తాం. 2వ కీర్తనలో ఆయన దైవత్వాన్ని మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభులో వ్యక్తి ఒక్కడే, కానీ ఆయనలో 2 స్వభావాలు సమ్మిళితమై ఉంటున్నాయి. ఆయన 100కి 100 పాళ్ళు దేవుడై ఉన్నాడు, అది 2వ కీర్తన. మొదటి కీర్తనలో 100కి 100 పాళ్ళు ఆయన మానవుడై ఉన్నాడు. వ్యక్తి ఒక్కడే, కానీ 2 స్వభావాలు, హైపోస్టాటిక్ యూనియన్, 2 స్వభావాల సమ్మిళితం ప్రభుని మనం చూస్తా ఉన్నాం. ఆయన దోనె అమరమున నిద్రపోయాడు, అలిసిపోయాడనుంది, అది ఆయన యొక్క మానవతత్వం. ఆయన లేచి గాలిని తుఫానును గద్దిస్తూ ఉన్నాడు, అదేమిటి? ఆయన యొక్క దైవత్వం. ఈ 2 ఒకేసారి ఇమిడి ఉండడం యేసుక్రీస్తు ప్రభు యొక్క అసమానమైన జీవితాన్ని సూచిస్తా ఉన్నాయి. బావి దగ్గర అలిసిపోయి కూర్చున్నాడు, దాహానికి నీళ్లు అడుగుతున్నాడు, ఆమె యొక్క జీవితాన్ని చెప్తూ ఉన్నాడు. ఒకేసారి ఆయనలో మానవతత్వం, అలాగే ఆయనలో దైవత్వాన్ని 2 సమ్మిళితంగా ఏకకాలంలో ఉన్నట్లుగా మనం చూస్తాం. అది మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 2వ కీర్తనను మనం చూస్తే యేసు ప్రభు యొక్క మహిమను మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో ఉన్న అంశాలు క్రొత్త నిబంధన గ్రంథంలో 7 చోట్ల ప్రస్తావించబడ్డాయి. నా అంశం ఆ 7 చోట్ల చూపించి అక్కడ వివరించటం కాదు, కాబట్టి దీన్ని మెస్సయా కీర్తన అంటారు. యేసుక్రీస్తు ప్రభుకి నేరుగా
పేతురు కానీ ప్రభు తానే స్వయంగా కానీ ఎబ్రీ గ్రంథకర్తలు కానీ వారు అందరూ నేరుగా ప్రస్తావించారు. కాబట్టి 2వ కీర్తన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సంబంధించింది అని మనం చూస్తా ఉన్నాం. ఈ కీర్తనని మనం అర్థం చేసుకోవడానికి ఒక చిన్న పని మనం చేయాలి, విభజించాలి. 12 చరణాలు ఈ కీర్తనలో ఉన్నాయి. మొదటి 3 చరణాలు ఒక భాగం, తర్వాత 3 చరణాలు ఒక భాగం, తర్వాత 3 చరణాలు ఒక భాగం, చివరి 3 చరణాలు ఒక భాగం. కాబట్టి 12 చరణాలని 4 భాగాలుగా మనం విభజించడం జరుగుతూ ఉంది. దేవుని వాక్యం ఈ కీర్తనలో మనకి ఉన్నది కాబట్టి మొదటి 3 చరణాలు మొట్టమొదటి లైన్లోనే ఉంది. వారి యొక్క 4 స్వరాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. 4 వాయిసెస్. మొదటి స్వరాన్ని మనం చూస్తాం. ఎవరి స్వరం? అన్యజనుల స్వరం అన్నాడు. ఆ కింద జనముల స్వరం అన్నాడు. ఇంకా ఆ క్రిందకు వస్తే 3వ వచనములో భూరాజుల స్వరం, 3వ చరణంలో చెప్తున్నాడు ఏలికల స్వరం అన్నాడు. ఈ కీర్తన ఈజీగా అర్థం చేసుకోవాలి అని అంటే మొదటి 3 చరణాలు భూమి మీద ఉన్న అన్యజనులు లేదా జనములు అన్నప్పుడు ఇశ్రాయేలీలు, మానవ జాతి ఎలా ఉందో చెప్తున్నాడు. ఇక 4 నుంచి 5, 6 చరణాలు మనం చూస్తుంటే పరలోకమందున్న తండ్రి స్వరాన్ని మనం చూస్తాం. పరలోకములో ఉన్న తండ్రి ఏమని చెప్తున్నాడు జాగ్రత్తగా మనం వినాలి, ఇది సత్యము. ఇక 3వది మనం చూస్తే 7వ చరణం మొదలుకొని మనం చూస్తే ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క స్వరాన్ని మనం వింటాం. కుమారుని స్వరం. దేవుడు ఒక్కడే 3 వ్యక్తులుగా ఆయన మనకు బయలుపరచబడ్డాడు. అన్యజనుల స్వరం లేదా పాపాత్ములైన మానవుల స్వరం మొదటిది. 2వది ఆకాశమందున్న తండ్రి స్వరాన్ని మనం చూస్తాం. 3వది కుమారుని స్వరాన్ని మనం చూస్తాం. ఇంకా 10, 11, 12 ఈ 3 చరణాలు మనం చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని స్వరం. దేవుని దాసులు చెప్తూ ఉన్నారు కదా, పరిశుద్ధాత్ముని స్వరాన్ని ఈ 3 చరణాల్లో మనం చూస్తా ఉన్నాం. చూడండి, మొదటిగా అన్యజనుల యొక్క స్వరం ఎలా ఉందో మనం చూస్తాం. మొదటి 3 చరణాలు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు అన్నాడు. అన్యజనులు అంటే యూదేతరులు అందరూ. కింద జనములు అన్నాడు. అది ఎక్కువగా బైబిల్లో ఇశ్రాయేలీలు కొరకై రాయబడి ఉంది. కాబట్టి తేడా ఏమీ లేదు భూమి మీద. ఆయన చేత ఏర్పరచబడిన జనాంగం అలాగే ఉంది. అన్య జనాంగం కూడా ఒకే విధంగా భూమి మీద ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే వీరు అల్లరి రేపుచున్నారు అని చెప్పాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో ఇదే కీర్తన ప్రస్తావిస్తూ ఈ అన్యజనులు చేసిన అల్లరేంటో అక్కడ పేతురు తన ప్రార్థనలో వివరిస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 28 లేదా 27 వచనాలు కలిసి ఉన్నాయి మనకి. వాటిని మనం చూస్తుంటే, ఎవరు ఈ అన్యజనులు ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో. 26లో 25లో ఆ మాటలు ఉన్నాయి. 28లో చెప్తున్నాడు ఎవరు ఈ అన్యజనులు. హేరోదును గురించి చెప్పాడు, పొంతి పిలాతును గురించి చెప్పాడు. హేరోదును పొంతు పిలాతును యేసునకు విరోధముగా అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ పట్టణమందు నిజముగా ప్రభువైన యేసు క్రీస్తుకు వ్యతిరేకంగా ఆనాడు వారు చేసిన అల్లరిని గురించి పేతురు భక్తుడు తన ప్రార్థనలో బిగ్గరగా మొర్ర పెడుతున్న సందర్భంలో చెప్తున్నాడు. అయ్యా, నీ కుమారుని పంపించావు, హేరోదును చూడు, పిలాతును చూడు. ఈ అన్య రాజులు ప్రభువైన యేసు క్రీస్తు మీద వారు అల్లరి చేశారు, అన్య జనులతో ఇశ్రాయేలీలు కూడారు అని ఆయన చెప్తున్నాడు. ఆనాడు మాత్రమే కాదు, ఆ అల్లరి ఇప్పుడు కూడా ప్రపంచమంతా కొనసాగుతుంది అని మనం గ్రహించాలి. భూమి మీద మానవులు అల్లరి చేస్తున్నారు. కల్వరి శిలువ యొద్ద జరిగిన మానవుల అల్లరిని చూడండి. దేవుని సత్యం, దేవుని నీతి వెల్లడి చేయబడిన చోటు అది. తుంటరి మానవులు, అవివేక మానవుడు, బుద్ధిహీనులైన మానవులు ప్రభు అయిన యేసు క్రీస్తు ఎదుట చేసిన అల్లరిని పేతురు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, 2వ కీర్తనలో వారు అల్లరి రేపుచున్నారు, కానీ
వారు వ్యర్థమైన వాటిని తలంచుచున్నారు అన్నాడు. ఏం తలుస్తూ ఉన్నారు వాళ్ళు? సింహాసనం మీద నుండి దేవుణ్ణి తీసివేసి మనమే ఆ సింహాసనాన్ని అధిష్ఠిద్దాం, దేవుడు లేడు అని చెప్దాం, ఏది చిన్నది జరిగినా దేవుణ్ణి నిందిద్దాం, ప్రజలు ఇక ఎన్నడూ దేవుని వైపునకు వెళ్లకుండా దేవుడు న్యాయవంతుడు కాదు అని చెప్దాం. చాలా కామెడీ షోస్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి షోస్ ఉన్నాయి. వాడు యేసు ప్రభును బూతు తిట్టకుండా వాడు షో ప్రారంభించాడు. ఈనాడు ఎక్కువగా ఇవి ఈ దినాల్లో కనబడతా ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, మానవుడు భయంకరమైన అల్లరికి దిగాడు. మరి ఎక్కువ అల్లరి ఈనాడు ఈ కాలంలో మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యం న్యాయమైన సూత్రాలను చెప్తుంది, నైతిక విలువలు బోధిస్తుంది. ఈ రోజున అమెరికాలో దేవుని యొక్క వాక్యాన్ని పబ్లిక్ ప్లేసెస్లో ఉంచడం నేరంగా భావిస్తూ ఉన్నారు. అన్యజనులు అల్లరి చేస్తున్నారు. సెక్యులర్ పేరు మీద దేవుని యొక్క వాక్యాన్ని దూషిస్తా ఉన్నారు. దేవుడు మానవుని చేసి ఒక గమ్యాన్ని నిర్దేశిస్తే మానవుడు చెరిపివేయదలిచాడు. మా గమ్యం మా ఇష్టం, మై లైఫ్ మై రూల్స్, నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఏమన్నారు? 2వ వచనం చూడండి, మనము వారి కట్లు తెంపుదము రండి. నిజానికి ఈ వచనం చాలా జాగ్రత్తగా మనం చదవాలి. ఏంటి ఈ కట్లు? మన తెలుగు భాషలో మనకు అర్థం అవ్వాలంటే, దేవుడు ఇచ్చిన కట్టుబాట్లను తెంపేద్దాం. వివాహానికి ఆయన ఒక కట్టుబాటు ఇచ్చాడు. చిన్నపిల్లల విషయమే ఒక కట్టుబాటు, భార్యాభర్తల విషయమే ఒక కట్టుబాటు, అనేక రకాల సొసైటీలో బంధాలు, కట్టుబాట్లు ఆయన ఇచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, కట్లను తెంపుదము రండి అని ఆయన చెప్తున్నాడు. ఏ తరములో లేనంతగా ఈనాడు చిన్న పిల్లల మనస్సులను మారుస్తా ఉన్నారు. ఈనాడు ప్రపంచంలో గే జనరేషన్, స్వలింగ సంపర్కులు మితిమీరిపోయారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ జరుగుతూ వచ్చాయి. అక్కడ ఆర్ట్ వేసిన ఒక సెట్ వేసిన డిజైనర్ ఉన్నాడు. ఒలింపిక్స్ ఈవెంట్ ప్రారంభమైంది. దగదగా లైట్లు మెరుస్తూ ఉన్నాయి, బాణాసంచా పేలుస్తూ ఉన్నారు, ప్రజలు కేకలేస్తూ ఉన్నారు. ప్రియులారా, లియోనార్డో డావిన్సీ వేసిన ప్రముఖ చిత్రం అది, ద లాస్ట్ సప్పర్. మధ్యలో ప్రభువైన యేసు క్రీస్తు ఉన్నట్టు, అటువైపున ఇటువైపున ఆయన శిష్యులు ఉన్నట్టు, ఆయన రొట్టె వారికి పంచుతున్నట్టుగా అప్పర్ రూమ్ పిక్చర్ అది. అది ప్రపంచంలో చాలా ఫేమస్ పిక్చర్ అది, మీరు కూడా చూసే ఉంటారు. అలాంటి దాన్ని ఆ ప్యారిస్ ఒలింపిక్ సెట్స్ మీదకి తీసుకొచ్చారు. దానిలో ఉన్న వాళ్ళందరూ స్వలింగ సంపర్కులు, ఒక్కడికి సరి అయిన వస్త్రాలు లేవు. ప్రపంచ వేదిక అది. వాక్యాన్ని దూషించడమే పని, యేసు క్రీస్తు ప్రభుకు అవమానం కలిగించడమే పని. స్వలింగ సంపర్కులతో విచిత్రమైనటువంటి హేయ భావజాలంతో వారు ఆ షో నడిపిస్తూ ఉంటుండగా, ఎలన్ మస్క్ మీకు చాలా మందికి తెలుసు, ఆయన ఈ ట్విట్టర్ అలాగే టెస్లా కారు ఇవన్నీ కనిపెట్టి వాటిని అన్నిటినీ అడ్మినిస్టర్ చేస్తున్నవాడు ఆయనే. ఆయన ఒక అవిశ్వాసి, ఆయన అవిశ్వాస, అన్రీజనరేటెడ్, కొత్త జన్మ అనుభవం లేనివాడు. ఆయన ఈ షో చూసిన ట్వీట్ చేశాడు. అదేంటంటే, ఇది క్రైస్తవులను తీవ్రంగా బాధించేది అని. ఒక అన్యుడికి దేవుని యొక్క కట్టుబాట్లు విలువ ఎంతో కొంత అర్థమవుతా ఉంది. ఆయన ట్వీట్ చేసిన తర్వాత ఒలింపిక్స్కి పెట్టుబడి పెట్టిన అనేక మంది క్రైస్తవులు తమ షేర్ని తిరిగి తీసేసుకున్నారు. మొత్తం ఫైనాన్షియల్గా ఆ షోకి చాలా డబ్బులు రావాలి, కానీ ఎప్పుడైతే కొలాప్స్ అయిపోతుందో ఆ సెట్ వేసిన వాడు వచ్చి, ఇది దేవునికి సంబంధం లేదు, ఇది మా రిక్రియేషన్ అని ఏదో సర్దుబాటు చేయడానికి చూశాడు, కానీ వారు అప్పుల్లో మునిగిపోయారు. ప్రపంచమంతా క్రైస్తవులకు చెప్పారు, ఇంత హేయమైనది. చాలా మంది స్పందించారు, టీవీలు చూడడం మానేశారు, టీఆర్పీ రేట్లు తగ్గిపోయాయి. ప్రియమైన సోదరి సోదరులారా, ఒక అసహ్యమైన కార్యానికి తెర తీశారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ సమాజం? బిడ్డల్ని కన్నా తల్లిదండ్రులు ఆ బిడ్డల్ని ఎలా పెంచాలి?
భర్త పనితీరు, భార్య ప్రవర్తన, పిల్లలు పెరిగి ఏం చేయాలి, ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? భూరాజులు దీనిలో ఏకమయ్యారు. మనము వారి కట్లు తెంపుదము రండి. ఇప్పుడు కూడా ప్యారిస్ని ఏమంటారంటే, ఒకప్పుడు ఇంగ్లాండ్ని మదర్ చర్చ్ అంటారు. ఆనాడు క్యాథలిక్లు, తర్వాత ఆంగ్లికన్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇంగ్లాండ్ని, తర్వాత దీన్ని ఏమంటారంటే ప్యారిస్లో ఉన్న చర్చ్ని డాటర్ చర్చ్ అంటారు. ఒకప్పుడు క్రైస్తవ్యం వెలసిల్లింది ప్యారిస్ పట్టణంలో. ఇప్పుడు భయంకరమైన వస్త్రాలు అక్కడ అమ్ముతారు. ప్రపంచమంతా హేయమైన కార్యాలు చేయడానికి ఆ పట్టణానికి చేరుకుంటుంది. ప్రియులారా, ఒలింపిక్స్ జరిగిన మరుసటి రోజు ప్యారిస్ పట్టణం అంతా చీకట్లోనికి వెళ్ళిపోయింది. వాళ్ళకి ఇప్పటికీ తెలియదు ఎందుకు కరెంటు పోయిందో. మహానగరం అది. ప్రపంచంలో ఉన్న కుబేరులు అక్కడ వస్తారు, అక్కడ రిక్రియేట్ అవుతారు, విలాసాన్ని అనుభవించి వెళ్తా ఉంటారు. కరెంటు పోయింది. ఎన్నడూ అలా జరగలేదు. దేవుని ఉగ్రతకు రెడీగా ఉన్నాయి పట్టణాలు. అమెరికాలో లాస్ ఏంజల్స్ అనే ఒక పట్టణం ఉంటుంది. ఆ పట్టణం పేరే పడిపోయిన దూతలు అని అర్థం. వాళ్ళందరూ అక్కడికి చేరి ఏం చేస్తున్నారు? ఎంత విచిత్రకరమైనటువంటి ప్రపంచ పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, లోకములో అన్ని విచ్చలవిడిగా దొరుకుతున్నాయి, అమ్ముతూ ఉన్నారు. దేవుని వాక్యానికి చోటు లేకుండా చేస్తూ ఉన్నారు. గర్భంలో ఉన్న పిల్లల్ని చంపే ఏర్పాటు ప్రపంచంలో చాలా దేశాలు ఆమోదించాయి అబార్షన్స్. అమెరికా ఇప్పుడు మరలా నూతనంగా ఎలక్షన్కి వెళ్ళబోతా ఉంది. ఒక వర్గం వాళ్ళు వద్దని, ఒక వర్గం వాళ్ళు కావాలని. రోమా 3లో చెప్పాడు, నిర్దోషుల ప్రాణాన్ని, వారు నిర్దోషుల రక్తాన్ని చిందించడానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయి అన్నాడు. కడుపులో బిడ్డ ఉండగానే ఆ బిడ్డను హత్య చేయటానికి ఈ తరము తెగించింది. ప్రాణాన్ని ప్రాణంగా చూడటం లేదు. అన్య జనులు అల్లరి రేపుతున్నారు అని చెప్పాడు. ఎక్కడ స్ట్రాంగ్ గవర్నమెంట్ లేదు. తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా ప్రతి ప్రభుత్వం అదే, సంకీర్ణ ప్రభుత్వం. అయినా కానీ మానవుని యొక్క పెచ్చు మాటలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఒక చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, ఈ ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఎప్పటికే క్రియ చేయిస్తున్నది. లోకం సేఫ్ అని ఎవడు వెళ్ళవద్దు. లోకము ప్రమాదకరమైనటువంటిది. లోకము మొదట ఆహ్వానాన్ని పలుకుతుంది. ఎవరో ఒక పెద్ద ఆయన ఇలా చెప్పారు, ఉరకనే ఒక చిన్న కథ వివరించడానికి. పరలోకంలో ఒక్కడు ఉన్నాడట, వాడికి ఎందుకో నరకం చూడాలనిపించిందంట. వింటున్నారా? ఏం చూడాలనిపించింది? నరకం చూడాలనిపించింది. పేతురు గారిని అడిగాడట, నేను ఒకసారి నరకం చూడాలనుకున్నాను అనగానే, సరే వెళ్ళు అన్నాడట నరకానికి. ఇది కథ మాత్రమే సుమా, మనకు అర్థం కావడానికి. వెళ్ళాడట. వెళ్ళగానే సాతాను ఆహ్వానం పలికాడట. వాడికి విలాసవంతమైన ఏర్పాట్లు చేసాడట, మ్యూజిక్ ఏర్పాటు చేసాడట. ఒక్క క్షణంలో అనుకున్నాడట, రే పరలోకంలో కంటే ఇక్కడ ఏముంది, చాలా బాగుంది అనుకున్నాడట. వీకెండ్ అయిపోయింది, వెళ్ళిపోయాడు. మరలా కొన్ని రోజులకి మరలా ఇడికి బుద్ధి పుట్టి, నేను మరలా నరకానికి వెళ్ళాలనుకుంటున్నానంటే, అప్పుడు అక్కడ ఉన్న ఆయన అన్నాడంట, అరే అబ్బా ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంక మళ్ళీ వెళ్తాక నీకు లేదు అంటే, సరే అండి వెళ్తానని అన్నాడంట. వెళ్ళాడట. వెళుతుంటే ఈసారి సాతాండు మ్యూజిక్ లేదు, వెల్కమ్ లేదు, ఏమీ లేదు, బేకరంగా టార్చర్ చేస్తూనే ఉన్నాడంట. అప్పుడు వీడు అడిగాడట, ఇంతకు ముందు వచ్చినప్పుడు నువ్వు నన్ను ఏం చేసావు? చాలా బాగా చూసుకున్నావు, ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు, శరీర సంబంధమైన అన్ని భోగాలు సమకూరుస్తూ ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావంటే, నువ్వు 2 సార్లు వచ్చి వెళ్ళినప్పుడు నువ్వు టూరిస్ట్వి, ఇప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ అన్నాడట. మొదట ఐగుప్తు కూడా అంతే. మొదట ఫరో ఐగుప్తు యాకోబు పిల్లలకి చక్కటి ఆహ్వానాన్ని పలికాడు, కానీ కొంతకాలానికి ఐగుప్తీయుల యొక్క హృదయం ఏమైపోయింది? మారిపోయింది. పాపం ఆకర్షిస్తుంది. యవన బిడ్డలకి చెప్తున్నాడు అపవాది, నీ తల్లి ఇవ్వలేని, నీ తండ్రి నిన్ను చూసుకోలేడు, నీ కుటుంబం ఇవ్వలేని ప్లెజర్ నేను ఇస్తాను, నువ్వు నా దగ్గరికి రా అని చెప్తాడు. గంజాయి మత్తులో ఆడపిల్లలు మగపిల్లలు తూగుతూ ఊగుతూ తెల్లవారు వరకు రోడ్ పాతల మీద పడి ఉన్నారు. చాలా అందమైన పిల్లలు, కోటీశ్వరుల పిల్లలు ఊగుతా ఉన్నారు. అంతే.
ఎంత విచారకరమైన ప్రపంచం ఇది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయిస్తున్నది. ప్రియులారా వినండి, సంఘము ఎత్తబడిపోతే, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతే ఆ భయంకరమైన రోజులు ఊహించుకోలేం. సంఘం ఉండగా, పరిశుద్ధాత్ముడు ఉండగా ఆ ధర్మ విరోధిని ఆయన అడ్డగిస్తా ఉన్నాడు. వాడు పరిమితంగానే ఉన్నాడు. పేట్రేగిపోయే రోజులు రాబోతా ఉన్నాయి. ప్రియమైన స్నేహితులారా, ఈ రాత్రి వేళ ప్రపంచం సేఫ్ కాదు, డబ్బు సేఫ్ కాదు. ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరికి పరిగెత్తు రండి. ఒక చోట ఎడారిలో కప్ప పొట్ట కాలిపోతా ఉంది, ఎండ పెరిగిపోతా ఉంది, ఎడారిలో ఇసుక అంతా ఎక్కడికి పరిగెత్తాలో తెలియట్లేదు. గెంతుకుంటూ వెళ్తుండగా ఒక సన్నపాటి నీడ కనపడింది. పరిగెత్తుకుని వెళ్ళింది, గెంతుకుంటూ ఆయాసపడుతూ రొప్పుతూ వెళ్ళింది. ఆ సన్నపాటి నీడను ఆశ్రయించింది. కొద్దిసేపైకి ఇలా తలెత్తి చూపింది. అదేంటి అంటే అప్పటికే దాని పొట్ట కాలిపోయి పైకి లేచినటువంటి ఒక పాము. లోకము ఇంతే, ఆకర్షిస్తుంది. దాని నీడ బాగుంటుంది, కళ్ళకు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. లోకము తృప్తి ఇవ్వలేదు. లోకము దాని భోగము నశించిపోబోతుంది. లోకము దాని ఆశ గతించిపోతుంది. టెంపరరీ. ప్రియమైన స్నేహితులారా, తల్లిదండ్రులారా, పెద్దలారా, గ్రామస్తులారా, ఈ మీటింగ్లో ఉన్న ప్రియులారా, లోకం మీద ఆశ పెట్టుకున్నారేమో. లోకము దాని ఆశ గతించిపోతుంది. ఇక్కడ చెప్పాడు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా వాళ్ళు లేచారు. ఎవరు వాళ్ళు? పొంతు పిలాతు గురించి ఆయన చెప్తున్నాడు, హేరోదు గురించి ఆయన చెప్తున్నాడు. మొదటి 3 చరణాల్లో మనం గ్రహించేది ఏంటంటే లోకము సురక్షితమైంది కాదు. లోకము ప్రమాదకరమైనది. అంగులు ఆర్భాటాలు ఉన్నాయి, రంగులు ఉన్నాయి, విలాసాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి. లోకం సురక్షితమైనది కానే కాదు. ప్రియమైన సోదరి సోదరులారా, మానవుల యొక్క ఈ తిరుగుబాటుకి తండ్రి యొక్క రిప్లై ఏంటో చూడండి. దేవుడు అంటే ఉంటే ఎన్ని ఎందుకు జరుగుతున్నాయి అంటారు చాలా మంది. ఆయనే ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో ఈ రాత్రి వేళ మీరు వినండి. 4, 5, 6 చరణాలు. 4వ చరణం చూడండి. ఆకాశమందున్నవాడు ఆ మానవుని వెర్రితనాన్ని చూసి ఏం చేస్తున్నాడు? ఆయన నవ్వుచున్నాడు. ప్రభు అని చెప్తున్నాడు. అడోనాయ్, ఆయన నవ్వుచున్నాడు. మానవుడు ఎగిరెగిరి పడుతున్నాడు. మానవుడు పరిధి దాటి మాట్లాడుతున్నాడు. మానవుడు దిక్కు లేని వాడు అయినా కానీ దిక్కైన యేసు ప్రభును తిరస్కరిస్తూ ఉన్నాడు. ఇదంతా చూచి తండ్రి ఏం చేస్తున్నాడు? నవ్వుకుంటున్నాడు. ఏమిరా మానవుడా, ఏమి నీ మిడిసిపాటు? ఆయన నవ్వుతా ఉన్నాడు. ప్రియులారా వినండి, విశ్వమంతా ఆయన చేతిలో ఉంది. ఆయన చెయ్యే పెద్దది, ఆయన సింహాసనం, ఆయన ఔన్నత్యం, ఆయన క్యారెక్టర్ ఎదుట నైతిక విలువలు లేని నగ్న ఆత్మలు కలిగిన మానవుడు ఎంత విచారకరం. ఆయన నవ్వుతున్నాడు అని చెప్పాడు. ఏం చేస్తున్నాడు? 5వ చరణంలో చెప్పాడు, ఆయన ఉగ్రుడై అని ఆయన అంటున్నాడు. ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం ఇంకా ఆగలేదు. పాలస్తీనాలో యుద్ధం జరుగుతూ ఉంది. రేపు మాపో మరికొన్ని దేశాలు ఆ యుద్ధంలోనికి రాబోతా ఉన్నాయి. భయంకరమైన మిసైల్స్, అణుబాంబులు రెడీ చేసుకుంటూ వచ్చారు. ప్రియులారా వినండి, ఈ మిసైళ్ళు, అణుబాంబులు మానవునికి భయాన్ని కలిగిస్తున్నాయి. కానీ చిన్నపిల్లలు అప్పుడప్పుడు మిలిటరీ ట్రక్ లాంటి బొమ్మ తెచ్చుకుంటారు, చిన్న చిన్న తుపాకీలు తెచ్చుకుంటారు, పిల్లలు ఆడుతూ ఉంటారు యుద్ధం చేస్తున్నట్టుగా. నిజమైన యుద్ధ వాతావరణం అంతా దేవుని చేతుల్లో పిల్లకాయల బొమ్మల్లాంటివి. అణుబాంబు ఒకవేళ భూమిని నాశనం చేయగలదేమో, దేవుని కొంచెమైనా కదిలించలేదు. మానవుడు తాను సృష్టించిన శక్తి ఆయుధాలు ఉన్నాయే, వాటిని బట్టి వెర్రవీగుతా ఉన్నాడు. ప్రియులారా వినండి, ఏ ఆయుధాలు మనం చేసుకున్నామో వాటి ద్వారానే దేవుడు తీర్పు చేయబోతున్నాడు. 5వ చరణంలో ఆయన ఉగ్రుడై అనే మాట చెప్తున్నాడు. చాలా మంది ప్రకటన గ్రంథం అంటే భయపడతా ఉంటారు. నిజమే, కొన్ని విషయాలు మనకు అర్థం కాదు. 4, 5 అధ్యాయాల వరకు, 3వ అధ్యాయం వరకు సంఘం భూమి మీద ఉంటుంది.
4-5 అధ్యాయాలు సంఘం ఎత్తబడి పరలోకంలో ఉంటుంది. 6 నుండి భూమి మీద ఆయన ఉగ్రత, ఆయన ఉగ్రుడై అని చెప్పాడే. ప్రకటన గ్రంథం 6 నుంచి 18 వరకు మీరు చదువుకుంటారు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 3 మాటలు మీకు చెప్తాను. 1, 6 నుంచి 18 వరకు దేవుని ఉగ్రత ముద్రల తీర్పుతో ప్రారంభమవుతుంది. 7 ముద్రలు, 7 తీర్పులు ఉన్నాయి. అవి అయిపోయి కొంతకాలం గ్యాప్ వచ్చాక ఆయన బోరలను ఊదుతూ ఉంటుండగా తీర్పులు ఆయన పంపిస్తున్నాడు. ముద్రలు అయిపోయాక, బోరలు అయిపోయాక 3వది పాత్రల తీర్పు రాబోతా ఉంది. ప్రియులారా, ఆకాశమందున్నవాడు నవ్వి ఆయన తన ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. మానవుని కథ కంచికి చేరబోతా ఉంది. కథ క్లైమాక్స్కి రాబోతా ఉంది. ఆయన ముద్రలు విప్పుతూ ఉంటుండగా ప్రియులారా, మానవుడు ఏ అణ్వాయుధాలు చేసుకున్నాడో అవే అణ్వాయుధాల ద్వారా, మానవ ఆయుధాల ద్వారా మానవుని మీదకి నాశనం రాబోతుంది. దేవుడు అనుమతించబోతూ ఉన్నాడు. 2వది బోరల తీర్పును మనం చూస్తుంటే ఆ బోరల తీర్పులో ఉన్నటువంటి ఆ తెగుళ్ళు అన్ని కూడా నిర్గమాకాండం 1వ అధ్యాయం 4వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఉన్న ఐగుప్తు తెగుళ్లను సూచిస్తా ఉన్నాయి. మానవుడు తన పాపాన్ని బట్టి సాధించిన ఆ భయంకరమైనటువంటి పాపపు జీతాన్ని మానవుడు పొందుకోబోతూ ఉన్నాడు. అపవాది శక్తుల మీద ఆయన తన యొక్క ఉగ్రతను కుమ్మరించబోతున్నాడు. ఈనాడు అపవాది విచ్చలవిడిగా తిరుగుతున్నాడు, అనేక మందిని రేపుతున్నాడు. అపవాదికి వాని దూతలకు నిత్యాగ్ని ఉన్నది. దానికంటే ముందుగా వాని మీదకి ఆయన తీర్పు పంపించబోతూ ఉన్నాడు. 3వది పాత్రల తీర్పును మనం చూస్తుంటుండగా ప్రియులారా, ఇది చాలా విచారకరం. తీర్పు అంతటికి క్లైమాక్స్. దేవుడు ఉగ్రుడై మానవుని మీదకి ఆయన తన కోపమంతటిని కుమ్మరించబోతున్నాడు. ప్రియులారా వినండి, యోహాను 3వ అధ్యాయంలో 2 పరస్పర విరుద్ధమైన పదాలు ఉన్నాయి. అవి ఒకటి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటే, ఒకటి ఒళ్ళు గగురు పొడిచేటట్టుగా భీకరంగా కనబడుతుంది. మనందరికీ తెలుసు 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన ద్వితీయ కుమారుని యందు ఎవడెవడైతే విశ్వాసం ఉంచుతాడో వారెవ్వరూ నశించక ఏం పొందుతారు? నిత్య జీవం పొందుతారు. అలా నిత్య జీవం పొందడానికి దేవుడు తన కుమారుని ఇచ్చాడు. ఆ ప్రేమను కొలవలేం, ఆ ప్రేమను మనం అర్థం చేసుకోలేం. ఆ ప్రేమ ఎంత ఉన్నతమైన, దేవుడు దిగి వచ్చాడు. ఆ ఊహకు అందని అటువంటి భావజాలం ఇది. దేవుడే దిగి వచ్చాడు. నశింపకాని మొదలుపెట్టిన యోహాను అదే అధ్యాయం చివరికి వచ్చేసరికి కుమారుని యందు విశ్వాసం ఉంచని వాని మీద ఉగ్రత నిలిచియుండును. భయంకరమైనటువంటి పదాన్ని ప్రేమ అపోస్తలుడు ఎలా రాశాడో తెలియటం లేదు. ఆయన ఉగ్రత కుమారుని అంగీకరింపని వాని మీద ఉంటుంది. ఏంటా ఉగ్రత? దేవుని ప్రచండమైన ఉగ్రత. చాలాసార్లు మనం ఇలా అంటాం, దేవుడు పాపాన్ని ద్వేషిస్తున్నాడు, పాపిని లేదు. జాగ్రత్తగా వినండి, పాపిని కూడా ఆయన ఈక్వల్ గానే ద్వేషిస్తున్నాడు. ఎందుకో తెలుసా? అగ్నిగుండానికి పాపాన్ని పంపించడం లేదు. ఎవరిని పంపిస్తున్నాడు? పాపిని ఆయన పంపిస్తూ ఉన్నాడు. పాపములోనే ఉండి చల్లగా ఉంది అని అనుకుంటున్నావేమో, దేవుడు నీ పట్ల కోపంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధత ఆయన కోపాన్ని రేపుతుంది. ఆయన మహాపరిశుద్ధుడు. మానవుడు ఆయన త్రోవను విడిచిపెట్టి తిరగగానే ఆయనకు కోపాన్ని దినము మానవులు రేపుతున్నారు. ఆయన పరిశుద్ధత వినండి, దేవుడు మంచివాడైతే అగ్నిగుండం ఎందుకుంది అని అడుగుతారు చాలా మంది. దేవుడు ప్రేమ కలిగిన వాడు మాత్రమే కాదు, ఆయన పరిశుద్ధుడు. పాపం చేసిన వాడిని దేవుడు అగ్నిగుండానికి పంపకపోతే ఆ దేవుడు పరిశుద్ధత లేని దేవుడు. పాపాన్ని ఏ దేవుడైతే టాలరేట్ చేస్తాడో, సహిస్తాడో, చూసి చూడనట్టు వదిలిపెడతాడో ఆ దేవుడు దేవుడే కాదు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం చూడండి, దేవుని యొక్క హైయెస్ట్ స్టాండర్డ్స్ ఏంటో చెప్తా ఉన్నాడు పాపం పట్ల. ఎబ్రీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం
హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవాలి. 2వ వచనం 1 మనం చదువుదాం. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం స్థిరపరచబడినందున. ఇప్పుడు వినండి, ప్రతి అతిక్రమం మాయా నీ జీవితంలో రహస్యంగా చేసినవి, బహిరంగంగా చేసినవి, ప్రతి అతిక్రమం. రెండవది అవిధేయత ఏం పొందుతాయట? న్యాయమైన ప్రతిఫలం. ఈనాడు బైబిల్లో కొన్ని ప్యాసేజెస్ బయటికి తీసి సందర్భాన్ని చెడగొట్టి ఇదిగో దేవుడు అన్యాయస్తుడు అని చెప్తా ఉన్నారు. ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు, ప్రతి అవిధేయత, ప్రతి అక్రమం మీద ఆయన ఏ ఫలం ఇస్తాడట? న్యాయమైన ప్రతిఫలం. సమయం లేదు, చాలా వచనాలు మనం చూడవచ్చు, కానీ దానియేలు గ్రంథంలో ఆయన చెప్పాడు, ఆయన చేసే ప్రతి కార్యం, సమస్త కార్యములో న్యాయమైనవి. ఎవరు చూడలేదు, రహస్యంగా, పబ్లిక్ గా, ప్రైవేట్ గా చేసిన ప్రతి పనికి మాలిన పని మీద దేవుని ఉగ్రత ఉన్నది. ఎందుకు దేవుడు ఉగ్రుడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని భరించలేడు, భరించకూడదు. ప్రియులారా వినండి, మానవ జాతి మీదకి ఆయన తన ఉగ్రతను కుమ్మరిస్తూ ఉన్నాడు. పరలోకపు తండ్రి అగ్నిని సిద్ధం చేశాడు. చాలా వచనాలు చదవాలి, కానీ యోబు గ్రంథములో ఆయన ఉగ్రతను గురించి చెప్తున్నాడు. ప్రియులారా వినండి, ఏమీ కరుణ చూపకుండా దేవుడు వారి మీదకి బాణములు వేయును అని అన్నాడు. కరుణ లేదిక. ఆ రోజు రాబోతుంది. ఈనాడు గొర్రె పిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు కనబడతాడు. ఆ రోజున ఆయన కోపోద్రిక్తుడిగా కనబడబోతా ఉన్నాడు. ఎవడు తాళలేడు. యేసు ప్రభు ముఖాన్ని ఈ రోజునే చూడగలవు, ఆ రోజున చూడలేవు. మానవుడు ప్రచండమైన ఉగ్రతకి రాబోతా ఉన్నాడు. తూర్పు గాలి వారిని కొనిపోతుంది అని చెప్తాడు. ప్రజలు సొక్కి సోలిపోతారు, వారు ఉన్న స్థలంలోనే పూడ్చి పెట్టబడతారు. ప్రియులారా వినండి, తుఫాను ఎత్తుకుపోతుంది. దేవుని ఉగ్రత సిద్ధంగా ఉంది. ప్రియులారా వినండి, చాలా సార్లు ఆయన ప్రేమను గురించి వినడం అంటే మనకు చాలా ఆనందం కలుగుద్ది. కానీ ఈ రాత్రి భయంకరమైన నిజాన్ని, సత్యాన్ని మీతో తప్పక బైబిల్ పంచుకుంటా ఉంది. అదేమిటి అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని టాలరేట్ చేయడు. యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే యేసు ప్రభువుకు ఒక ఛాన్స్ ఇవ్వటం కాదు. నీ నెత్తి మీద వేలాడుతున్న భయంకరమైన ఆయన ఉగ్రతను చూసి కల్వరి వద్దకు పరిగెత్తి, నా ప్రభువా నన్ను క్షమించు, రాబోయే ఆ ఉగ్రత నేను తట్టుకోలేను అని పశ్చాత్తాపపడడం. ఈనాడు రక్షించబడ్డం అంటే చెయ్యెత్తటం. ఈనాడు రక్షించబడ్డం అంటే బాప్తిస్మం తీసుకోవడం అనుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది, ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని ఉగ్రత నీ మీద నిలిచి ఉన్నది. అది కల్వరి మీద పడింది. ఆయన యొద్దకు వెళ్ళి క్షమాపణ వేడుకో. యేసు ప్రభు నమ్ముకోవడం అంటే యేసు ప్రభుకు ఒక ఛాన్స్ ఇవ్వటం కాదు. చాలా విచారం. తలుపు యొద్ద నిలబడి తట్టుచున్నాను అంటే పాపి యొద్ద కాదు ఆయన. అది సంఘ సందర్భంలో చెప్తూ వచ్చాడు. దేవుడు నీ పట్ల కోపంగా ఉన్నాడు. నీ పాపమే ఆయన కోపాన్ని రేపింది. అమ్మ కోపంగా ఉందంటే బిడ్డ అల్లల్లాడిపోతుంది. నాన్న నా పట్ల కోపంగా ఉన్నాడంటే కుమారుడు అల్లల్లాడిపోతాడు. సర్వోన్నతుడి నీ మీద కోపంగా ఉన్నాడు. కారణం అది ఆయన స్వభావం అని కాదు, నీవు ఆయన కోపాన్ని రేపావు. ఆదాము పాపాన్ని చేసి రొమ్ములో దాచుకున్నాడు అని చెప్తున్నాడు. ఆకాను పాపం చేసి భూమిలో దాచుకుంటా ఉన్నాడు. నువ్వెక్కడ దాచుకుంటున్నావో నీ పాపాన్ని? నీ పాపం నీ మీదకి ఉగ్రతను తీసుకుని వస్తుంది. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు పరిశుద్ధుడు. అందుకే పాపం మీద ఆయన ఉగ్రతను కుమ్మరిస్తున్నాడు. అది అంత మాత్రమే కాదు, 2వ కీర్తనలో 7వ చరణం నుంచి చూస్తే ఈ దేవునిలో ప్రేమ పార్శ్వాన్ని మనం చూస్తాం. ఆయన పరిశుద్ధుడు మాత్రమే కాదు, ఆయన ప్రేమ కలిగిన వాడు. మన మీదకి రావాల్సిన ఉగ్రత ఆయన తెలిసి తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. 7వ చరణంలో మనం చూస్తున్నాం ఆయన కుమారుని ప్రస్తావన. నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయన చెప్తున్నాడు. యేసు ప్రభు ఎప్పటి వాడు?
చాలా మంది అంటారు మా దేశం ఎప్పటి నుంచో ఉన్నది, కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పటి వాడు? ఈ 2000 సంవత్సరాల క్రితం వాడు కదా అంటున్నారు. ప్రియులారా వినండి, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు, కానీ శరీరధారిగా రాకముందు ఆయన ఉన్నవాడు. యేసు ప్రభు యోహాను సువార్తలో 7 సార్లు నేనే అనే మాటలు మనం చూస్తాం. ఆయన తన నిత్యత్వాన్ని సూచించే నామం అది. యేసుక్రీస్తు ప్రభు సృష్టించబడిన వాడు కాదు, ఆయన భూమిని ఆకాశాన్ని చేసిన వాడు. ఎవరైనా ఇలా అడుగుతారు, మీ యేసు ప్రభువుకి ఈ దేశానికి ఏదైనా సంబంధం ఉంటే ఆయన ఆనవాళ్ళు చూపించండి అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే అసలు ఈ భూమిని చేసిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. కొలసే పత్రిక మనం చూస్తే సృష్టితో ఆయన సంబంధం, తండ్రితో ఆయన సంబంధం, సంఘముతో ఆయన సంబంధాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభు ఆనవాళ్ళు లేకుండా ఈ భూమి మీద ఏ మూల కూడా లేదు అని వాక్యం చెప్తా ఉంది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిత్యము ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడై ఉన్నాడు. ఆయన గురించి ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఇది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కానీ ఈ రాత్రి తేలికగా మనం అర్థం చేసుకోవడానికి, నిత్యత్వములో ఉన్న దేవుని కుమారుడు, తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్న కుమారుడు ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు. ఆ విషయాలన్నీ మనం తర్వాత వర్తమానంలో వినబోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు నిన్న మొన్నటి వాడు కాదు. తండ్రి ఎప్పటి నుండి ఉన్నాడో కుమారుడు అప్పటి నుండి ఉన్నాడు. తండ్రే కుమారుణ్ణి దేవా అని పిలుస్తా ఉన్నాడు, తండ్రే కుమారుణ్ణి ప్రభువా అని పిలుస్తా ఉన్నాడు. ఏ కోణములో కూడా యేసు ప్రభు తక్కువ వాడు కాదు. అలాంటి ప్రభు నీ కొరకై నా కొరకై ఇవ్వబడ్డాడు. పరిశుద్ధుడు ఒక పక్కన దేవుడు, అదే కోణములో తండ్రి ప్రేమ కలిగిన వాడు తన ఏక కుమారుని ఇచ్చాడు. ఉదయం మనం విన్న బలిపీఠం మీద అబ్రహాము ఏక కుమారుడు. ఎందుకు ఈ కథ అంతా రాయించాడు? రానున్న దినాల్లో అబ్రహాము తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత అబ్రహాముకి సంతానం ఇచ్చినటువంటి దేవుడు ఉన్నాడే, ఆయన తన సొంత కుమారుడు. నాకు ఇలా అనిపిస్తుంది, అబ్రహాము పర్వతం మీద కుమారుని అర్పిస్తూ ఉంటుండగా తండ్రి అన్న దేవుడు తన కుమారుని పటాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు. కల్వరిలో మ్రానున శాపగ్రాహిగా వేలాడుతూ కెరూబులు ఆయన ముఖాన్ని చూడలేరు, శరాపులు ఆయన ముఖాన్ని చూడలేరు. ఆయన చూసి వణికిపోతారు. కానీ కల్వరిలో ఏ నరుడు చూడనంతగా వికారంగా మారిపోయాడు. నీ మీద నా మీద పడాల్సిన ఉగ్రత అంతా ఆయన మీద పడింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక 8వ చరణంలో చూడండి, నమ్ముకున్న వాళ్ళందరూ ఆయన స్వాస్థ్యమయ్యారు, భూమి దిగంతాల వరకు సంఘం ఉంది అని చెప్తూ 9వ చరణంలో రానున్న దినాల్లో ఈ యేసు ప్రభు ఆయన ఇనుప దండాన్ని పట్టుకోబోతా ఉన్నాడు. 10వ చరణం చూడండి, పరిశుద్ధాత్ముని స్వరం. అన్యుల స్వరాన్ని విన్నాం, తండ్రి స్వరాన్ని విన్నాం, కుమారుని స్వరాన్ని మనం వింటున్నాం. ప్రియులారా, పరిశుద్ధాత్ముని స్వరం ఏమని చెప్తున్నాడు? 12వ వచనం, ఆయన ముద్దు పెట్టుకోండి, ఆయన అంగీకరించండి, యేసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరించండి. ముద్దు పెట్టుకొనుట అంటే యేసు ప్రభుని క్షమించమని అడుగుట. బైబిల్లో చాలా ఆధారాలు ఉన్నాయి. ఆమె పేరేంటో తెలీదు, పాపాత్మురాలు అని అందరూ పిలుస్తున్నారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఆయన కాళ్ళు మడిచి కూర్చున్నాడేమో, వెనక వైపు ఉన్నాయి, ఏడుస్తుంది, చెంబుడు కన్నీళ్లు అన్నట్లుగా ఆమె ఆయన పాదాల మీద వలవలా, అయ్యా నా బతుకు చెడ్డదయ్యా. చాలా కాపురాలు పాడు చేసిన స్త్రీని, ఆమె బ్రతుకు చెడ్డ జీవితం, పాపాత్మురాలు, తన పాపానికి ఉగ్రత ఉంది అని గ్రహించి ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ఆయన పాదములు ముద్దు పెట్టుకుంది. ప్రభు వెంటనే అన్నాడు, అమ్మా నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. పరిశుద్ధాత్ముడు క్షమాపణ కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. ఇంకా ఆయన చెప్తున్నాడు కదా, తండ్రి దూరం నుండి తన కుమారుని చూశాడు, పరిగెత్తుకుని వెళ్తున్నాడు. వృద్ధుడు పరిగెత్తుకుని వెళ్తున్నాడు. నువ్వు యేసు ప్రభు వైపుకి ఇటు తిరగగానే
దేవుడు నిన్ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ముద్దు పెట్టుకుంటున్నాడు. చీకటిలో, అపవాది చేతిలో గాయాలై భవిష్యత్తు పాడు చేసుకొని విచ్చలవిడిగా ఉండగా ఆయన వైపు తిరగగానే ఆ దయామయుడు, ఆ కరుణామయుడు, ఆ ప్రియ ప్రభు ముద్దు పెట్టుకొని పిలుస్తాడు. యాక్సెప్టెన్స్, అంగీకారం, నువ్వు నా కుమారుడు కావాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు.